హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. మునగాకు అంటే చేదుగా ఉంటుంది, టేస్ట్ బాగోదు, కొంచెం స్మెల్ వస్తుంది, నచ్చదు అని ఇష్టపడకుండా ఉంటారు కదా. కానీ ఈరోజు నేను చూపించే విధంగా మునగాకు పెసరపప్పు ఫ్రై ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది కూడా. ఇంత హెల్తీ రెసిపీని అస్సలు మిస్ అవ్వకుండా ప్రాసెస్ చివరి వరకు చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిపోవాలన్నమాట. పోపు మంచిగా వేగిపోయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని ఆనియన్ స్లైసెస్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఈవెన్గా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం త్వరగా అండ్ సాఫ్ట్గా కుక్ అవ్వడానికి కొద్దిగా పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. ఆనియన్స్ చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. రుచి మాత్రం అదిరిపోద్ది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. తయారు చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు నేను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు కడిగి ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. నానిన తర్వాత వేసేసాను అనమాట. వేసుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పెసరపప్పు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. మగ్గించుకొని ఇది మగ్గేలోపు మనం ఇలా ఒలిచి పెట్టుకున్నాను అనమాట నేను మునగాకుని. చక్కగా దాన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునే లోపు చక్కగా ఇది మగ్గిపోతుంది. వాష్ చేసుకున్న మునగాకుని వేసేసుకోవాలి పెసరపప్పులో. వేసేసుకొని ఆనియన్స్ పెసరపప్పు మంచిగా కలిసే వరకు కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రుచికరమైన మునగాకు కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా మంచిగా మనం ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవడం వల్ల ఆకు ఫ్రై అవుతుంది అండ్ లోపల ఉన్న పెసరపప్పు కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. మధ్యలో ఇలా మూత పెట్టుకొని లాస్ట్కి ఇంకా మూత పెట్టుకోకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. మంచిగా ఈవెన్గా కలుస్తుంది. ఆకు కూడా మంచిగా ఫ్రై అవుతుందండి, స్మెల్ కూడా రాదనమాట, మంచిగా కుక్ అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇలా చేయడం వల్ల మంచిగా నచ్చుతుంది. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీనిలో పప్పుల పొడి వేస్తున్నాను. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మీరు ప్రిపేర్ చేయకపోతే ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను, అలా ప్రిపేర్ చేసుకోండి. పల్లీలు, పుట్నాలు వేసి చేసుకుంటాం కదా, పుట్నాలు, శనగపప్పు కొంచెం తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ అండ్ ఎండుమిర్చి కొంచెం కారం వేసుకొని జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని వెల్లుల్లి వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. ఇది వేసుకోవడం వల్ల మునగాకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి చూపించలేకపోయాను. మన ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిల్లో ఇది ఆల్రెడీ చేసి పెట్టాను. మీరు కనుక తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. మీకు తెలిస్తే మాత్రం ఈ ప్రాసెస్లో చేయండి, చాలా సింపుల్ అనమాట, చాలా బాగుంటుందండి. ఈ పప్పుల పొడి కూడా కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇలా వేపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతే టేస్టీ మునగాకు ఫ్రై, చాలా సింపుల్ అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియో షేర్ చేయండి. అండ్ వారానికి ఒకసారి ఇలాంటి కర్రీ చేసుకొని తినడానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకు ఫ్రైలో. మునగాకుతో ఏది తిన్నా చాలా హెల్దీ అనమాట. నెక్స్ట్ ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్.